హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ ద డే హ్యాస్ అరైవ్డ్. శ్రీ కనకమ్మ తల్లి పండుగ రోజు అయితే మేము నీట్గా రెడీ అయిపోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గుడికి అయితే వెళ్ళిపోయాం. గుడి దగ్గర చాలా రష్గా ఉంది. సో మేమైతే క్యూ లైన్లో నిల్చున్నాం. సో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని కాస్త ఫోటోలు కూడా లాగేశాను. అండ్ ఇక్కడ మీరు గుడి దగ్గర చూసినట్టయితే ఎంతమంది లైన్లో ఉన్నారో చూసారా. అయినా సరే కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. ఏందో అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మేమైతే లైన్ కట్టేసాం. బట్ చక్కగా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని రాగానే మా చెల్లి కనిపిస్తే ఒక స్నాప్లు ఫోటోలు అన్నీ లాగేసాం అనమాట. సో మార్నింగ్ సెక్షన్ అంతా ఇలా అయిపోగానే సాయంత్రం అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, అందరం పండుగలోకి వచ్చేసాం. సో 4 o'clock అయ్యింది. నేల వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయి చూసి ఎంజాయ్ చేయండి. తాత బామ్మగారు బాగా అలరించారు. ఇక్కడ అగోర్ని వేషంతో ఇంకా బాగా ఎంటర్టైన్ చేశారు. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇవేంటంటే జస్ట్ స్కిప్ ప్లే చేస్తారండి. సో ఎవరైతే బాగా స్కిప్ ప్లే చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు షాపింగ్ మాల్లో బొమ్మలు ఉంటాయి కదా, ఆ టైప్లో అనమాట. ఈయనైతే చాలా బాగా చేశారు. పాపం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కాంతారా స్కిట్ అంట. చాలా భయం వేసింది నాకైతే. సో మీరు కూడా చూడండి ఎంత స్కేరీగా చేశారో. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు ఈ అమ్మవారి వేషం వేసుకున్న అతను అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన డాన్స్లో ఉన్న గ్రేస్ కానీ అంతా చాలా బాగుంది. భయపెట్టేశారండి బాబు, చాలా బాగా చేశారు. మీరు ఒక్కసారి ఆయన పర్ఫార్మెన్స్ కూడా నేను పెడుతున్నాను. హ్యావ్ ఎ లుక్. చాలా గ్రేస్ఫుల్గా చేశారు డాన్స్ అయితే. ఇక్కడ మీరు చూసినట్టయితే పండుగ కిందకి వస్తుంది. ఏంటంటే వేషాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర పర్ఫామ్ చేసి అక్కడి నుంచి సిబిఐ డౌన్ దిగుతున్నారు. ఇప్పుడైతే చిన్నవాల్టర్ జంక్షన్లో మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఇంకొకసారి పర్ఫామ్ చేసి సదన్ కొట్టుకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఖాళీ వేషాలు ఎవరెవరైతే వచ్చారో కోలాటం అన్ని అమ్మవారి వేషాలు వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. ఈయన చూసారు ఎలా భయపడుతున్నారో. చిన్నపిల్లలు అయితే ఇంకా హడలిపోతున్నారు. నా కూతురు అయితే చాలా భయపడిపోయింది. పెద్దవాళ్ళే భయపడుతున్నారు అంటే ఇంకా చిన్నపిల్లలు భయపడరా చెప్పండి. చాలా రియలిస్టిక్గా ఉన్నారండి బాబు. ఇంక ఈయన ఇలా భయపడితే ఇంక డ్యాన్స్ అయితే మామూలుగా లేదు. చాలా గ్రేస్ఫుల్గా వేశారు. యాక్చువల్లీ ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే హీ నెయిల్డ్ ఇట్. అంత బాగుంది. హ్యావ్ ఎ లుక్ గైస్. ఇక్కడ ఏంటంటే అమ్మవారి వేషాలు వేసుకున్న వాళ్ళే చాలా జెయింట్గా రెడీ అయ్యారు వీళ్ళు. వాళ్ళ వెనకాతలా చూసారా ఎంతెంత హైట్స్ పెట్టుకున్నారో అమ్మవారి ఫేసెస్. వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. యాక్చువల్లీ పొద్దున్న నుంచి నైట్ వరకు అదే కాస్ట్యూమ్లో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. నిజంగా చాలా బాగా చేశారు. రియలిస్టిక్గా ఉందన్నమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. వీళ్ళైతే సదన్ కట్ నుంచి పైకి వస్తున్నారు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అక్కడ అయిపోయింది. అక్కడ చూడండి ఖాళీ వేషం వేసుకొని బ్లాక్గా ఒక అతను. చాలా భయం వేసిందండి బాబు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఈ మొత్తానికి హైలైట్ ఏంటంటే కేరళ టైగర్స్ అన్నమాట. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే మాటలు రాలేదు, అంత బాగున్నారు. ఐ విల్ షో దెమ్. చూసారా ఎలా ఉన్నారో వాళ్ళ పొట్టలు వేసుకొని వాళ్ళు. బాబోయ్ హైలైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టుగా ఒక స్కిట్ అనమాట. ఏటేటో విభూదులు బూడిదలు వేసేస్తున్నారు మీద.
సో ఇదొక కైండ్ ఆఫ్ స్కిట్, చాలా బాగా అయింది. ఇక్కడ ఏదో సరదాగా ఒక బాబుని కూర్చోబెడితే వాడు భయపడిపోయి ఏడ్చేశాడు. చాలా ఫన్నీగా అయింది, బట్ పాపం వాడు జడిచిపోయాడు. సో ఇలా స్కిట్స్ 1 by 1 ప్లే అవుతూ ఉన్నాయన్నమాట, ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సో ఆ పక్కనే ఒక స్టేజ్ వేశారు, అండ్ ఆ స్టేజ్ దగ్గర ఎవరెవరైతే గెటప్ చేశారో వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది. సో హ్యావ్ అ లుక్. సో ఇది ఇక్కడ నుంచి సదన్ పార్క్లోకి వెళ్ళాను. ఇక్కడ మళ్ళీ ఆ అమ్మవారి వేషం వేసుకున్న అతను డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే నాకు చాలా నచ్చింది. అందుకే నా పక్కనే ఉన్న మేడపైకి మా వాళ్ళని పంపించాను ఫోన్ ఇచ్చి కొంచెం వీడియో తీయమని. ఆ కింద నేను చిన్న పాపను ఎత్తుకొని ఉన్నాను. పాప మా పాప ఎంత భయపడిపోయిందో ఆయన చూసి. నేను ఇక్కడ జూమ్ చేస్తారు చూడండి, నేను అక్కడ పక్కనే నించొని ఉన్నాను. యాజ్ యూ కెన్ సీ అక్కడ రెడ్ టీ షర్ట్ మా హస్బెండ్, పక్కనే ఎల్లో కలర్ టాప్ వేసుకొని ఉన్నాను. చూస్తున్నారా మంటలు అవి ఎలా చేస్తున్నారో. పెద్దవాళ్ళ మనకే భయం వేస్తుంది, ఇంకా చిన్నపిల్లలు ఎంత భయపడిపోతారో. బట్ చాలా బాగుంది.
చిన్నప్పుడు ఈ డాన్స్ చూడాలంటే భయమేసేది. ఆ డ్రమ్స్ బీట్కి కొంచెం హార్ట్ ఫాస్ట్గా కొట్టేసుకొని చాలా టెన్షన్ అయిపోయేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది. సో చాలా ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే నేనే ఇప్పుడు ఒక చిన్న పాపకు మదర్ కాబట్టి నాకు ఇప్పుడు అంత భయం లేదు. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో క్రెడిట్స్ అన్నీ కూడా మా మురారి గారికి ఇస్తాను. ఎందుకంటే మా మురారి గారే తీశాడు. పాపం నా ఫోన్ తీసుకొని మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్ని దిక్కులకి వెళ్ళి అన్ని వీడియోస్ కలెక్ట్ చేసుకొని వచ్చాడు. పాపం ఆ డ్రమ్ సౌండ్స్కి చిన్న పాప చాలా భయపడిపోయి ఏడ్చేస్తుంది. సో నేనైతే తన్ని బుజ్జగిస్తున్నాను ఏడొద్దు అని చెప్పి. సో తర్వాత ఇంటికి పట్టుకెళ్తాం. అండ్ అక్కడి నుంచి మేమైతే నోట్లో చూయింగ్గా వేసాను, ఏం నవ్వులేస్తున్నాను అనుకోద్దు టైంపాస్కి. అండ్ అక్కడి నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చా. ఇక్కడ మా ఫ్రీకౌట్ బ్యాచ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రీకౌట్ బ్యాచ్. మీరు వెనకాతల ఫొటోస్ స్లైడ్ అవుతున్నాయి చూడండి. మా మరిది వీళ్ళందరూ, మా హస్బెండ్, మా బావగారు వీళ్ళంతా కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిపి ఈ స్టేజ్ షో అయితే అరేంజ్ చేశారు. దే స్పాన్సర్డ్ దిస్. సో యాంకర్ కూడా మంచిగా ఎంటర్టైన్ చేసింది అందరినీ. అండ్ ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ మా మయూరి కూడా డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చింది. అండ్ మయూరి తర్వాత జాను కూడా చాలా బాగా చేశారు. హావెల్లో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ మయూరి ఇచ్చిన తర్వాత ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మా జాను వచ్చేసింది. సో పిల్లలు ఇద్దరు చక్కగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ మంచిగా సపోర్ట్ చేశారు. సో ఇలా అందరూ మెచ్చుకున్నప్పుడు మాకు ఎంత ప్రౌడ్ఫుల్గా, ఎంత హ్యాపీగా ఉంటుంది మా పిల్లలతో. సో మేమైతే చాలా హ్యాపీ. సో ఎంత మంచిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో పిల్లలు ఇద్దరు కూడా, జాను, మయూరి.
సో అక్కడి నుంచి మన స్టేజ్ దగ్గరికి వచ్చేసాం, ఫ్రీక్ అవుట్ బ్యాచ్ పెట్టిన స్టేజ్ దగ్గరికి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇక్కడ యాంకర్ అయితే మంచి జోష్ఫుల్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది మాటలతో. సో అలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఎండ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనకి జంక్షన్లో కూడా కొన్ని గెటప్స్ వేసుకొని డాన్స్లు అవి చేశారు. చక్కగా ఫెస్టివల్ అయితే ఈసారి అద్భుతంగా అదిరిపోయింది. సో 2025 చిన్నవాల్టర్ కనకమ్మ తల్లి పండగ చాలా బాగా గ్రాండ్గా చేశారు. థ్యాంక్ యూ యాదవ్ స్టార్స్ గ్రూప్, అందరూ కూడా మంచిగా చేశారు. లైటింగ్స్తో మమ్మల్ని ఇంకా బాగా హ్యాపీ చేశారు. సో పండగ అయితే మాకు మెమరబుల్గా ఉండిపోతుంది. సో ఇదేంటి మా చిన్నవాల్టర్ గ్రామదేవత పండగ. హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటాను. థ్యాంక్ యూ.